మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా 2-3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లోకి సైతం గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. తాజాగా పోలవరం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ కాపా డ్యాం వద్ద గోదావరి ప్రవాహం 30.30కి చేరుకుంది. స్పిల్వే దగ్గర నీటి మట్టం 30.20 మీటర్లకు చేరుకుంది. దీంతో స్పిల్వేలోని 48 గేట్లు ఎత్తి 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గండిపోషమ్మ ఆలయాన్ని సైతం వరద నీరు చుట్టుముట్టింది. ఆలయంలోని క్యూ లైన్లు, దుకాణాలు నీట మునిగాయి. పి గొందూరు నుంచి నాగులపల్లి గ్రామాల మధ్య వరద నీరు పెరగడంతో అమ్మవారి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో నీటి మట్టం మరింత పెరిగితే పాపికొండల విహార యాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేయనున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి, పోలవరం వద్ద గోదావరి ఉధృతి పెరిగినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి భార్గవ్? ఈ సీజన్ లో రెండవసారి గోదావరి వరద అయితే వచ్చింది చెప్పుకోవచ్చు. అటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా గోదావరికి భారీగా వరద నీరు వచ్చి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వైపు దూసుకొచ్చింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాపర్ డ్యాం వద్ద 30 మీటర్ల వరకు కూడా నీటి మట్టం చేరింది. అలాగే స్పిల్వే వద్ద కూడా అంతే పెద్ద ఎత్తున ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీంతో స్పిల్వేలో 48 గేట్లు కూడా ఎత్తివేసి 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకైతే విడుదల చేస్తున్నారు. అయితే గోదావరికి ఎడమ వైపు ఉన్నటువంటి గండిపోచమ్మ ఆలయాన్ని సైతం ప్రస్తుతం వరద నీరు అనేది కూడా చుట్టుముట్టింది. అలాగే ఆలయంలోని క్యూ లైన్లు, దుకాణాలు కూడా నీట మునిగాయి. పి గుందూరు నుంచి నాగులపల్లి గ్రామాల మధ్య వరద నీరు పెరగడంతో అమ్మవారి ఆలయానికి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. మరి కాస్త పెరిగితే కనుకంటే 5 లక్షల క్యూసెక్లు దాటితే గోదావరి వరద నీటి మట్టం పాపికొండల విహారయాత్రకు వెళ్లే బోట్లను కూడా నిలిపివేసే పరిస్థితి ఉంది. అయితే మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్నటువంటి బ్యాక్ వాటర్ ప్రభావంతో పోలవరం నిర్వాసిత మండలాలు ఏవైతే ఉన్నాయో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు సంబంధించి అలాగే చిత్తూరు డివిజన్ లో కూడా పలు మండలాలపై ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గత నెలలో ఈ ప్రభావంతో కూడా అందరూ ఇళ్లు వదిలేసి బయటకు వచ్చి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరింత వరద కనుక పెరిగితే ఖచ్చితంగా మరోసారి వారందరూ కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అటు అధికార యంత్రాంగం కూడా వారిని అలర్ట్ చేశారు. ఎప్పుడైనా గోదావరి పెరిగితే వెంటనే ఊళ్లను వదిలి బయటికి రావాలంటూ పోలవరం ముంపు గ్రామాల ప్రజలను, నిర్వాసితులను కూడా వారి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఎవరైతే సహాయక చర్యల బృందాలు ఉంటాయో వారిని కూడా సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్లు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.